నమస్కారం. గోపాల సాముద్రికం గురించి కొంచెం వివరణ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీక్షకులు ఇది జాగ్రత్తగా పరిశీలించండి, వినండి. ఆ తదుపరి మీకు తోచిన కామెంట్స్ మీరు చేయొచ్చు. ఇలా ఎందుకు అంటున్నానంటే, నాకు ఈ సోషల్ మీడియాలోకి రావటం అనేటువంటిది అసలు ఇష్టం లేదు. అయితే మనకు తెలుసున్నటువంటి విషయాన్ని నలుగురికి చెబుదాం అనేటువంటి ఉద్దేశంతో ఇదొక వేదిక. ఇప్పుడు మీడియా వచ్చింది కనుక అందువలన ఈ విధంగా కూడా రీచ్ అవుతుంది అందరికీ. నేనేదో చెప్పేస్తాను, అది మీకు జరిగిపోతుంది, దాన్ని నేను దాన్ని ఆసరాగా తీసుకుని మీలో వచ్చేటువంటి సమస్యలకి నేను పరిష్కారం చెప్పేస్తాను, నేను ఆ క్రియ చేస్తాను, ఈ క్రియ చేస్తాను అని ఎప్పుడు కూడా నేను గత 50 సంవత్సరాల నుంచి కూడా చెప్పలేదు, చెప్పను కూడా. అయితే నా అనుభవంతో, మా పెద్దలు నాకు నేర్పినటువంటి జ్ఞానంతో, నా సంస్కారంతో ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందేమో అనేటువంటి మహానుభావులు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి సనాతన సాముద్రిక శాస్త్రాన్ని ఆధునిక కాలంలో 1800, 1900 సంవత్సరాల్లో బ్రిటిషర్స్ అక్కడ కొంతమంది మేధావులు ఈ శాస్త్రాలను తయారు చేశారు. అంటే అవన్నిటి గురించి మళ్ళీ చెప్పనవసరం లేదు ఇక్కడ. అంటే మన సనాతన సాంప్రదాయంలో అయితే ప్రహ్లాదుడు, వరాహమిహిరుడు, గర్గ, సముద్ర, నారద, ధ్రువ, భృగు, పరాశర, వరాహమిహిర, హరగౌరి, ఈ ప్రహ్లాద, ఇలాంటి వాళ్ళ చాలామంది వాళ్ళ యొక్క గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. అదే వెస్టర్న్స్ సెయింట్ జర్మైను, బెన్హాము, డస్బారోలు, జాక్విన్, కీరో వాళ్ళు గ్రంథాల్లో కొన్ని విషయాలు రాశారు. వీళ్ళు ఎవరు రాసినా సరే ఉన్న విషయాన్ని యథాతథంగా దాంట్లో నిక్షిప్తం చేశారు, అంతే. దాన్ని మనం అన్వయం చేసుకుని మనలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకోవటానికి, మనలో ఉండేటువంటి బలహీనతలను తగ్గించుకోవటానికి కొంతవరకు మనకి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ శాస్త్రం వెలుగులోకి వచ్చింది. ఇది మభ్యపెట్టి ఈ నివారణ చేస్తాము, దీనికి ఈ పూజ చేయండి, ఈ క్రతువు చేయండి, ఈ ఉంగరం పెట్టుకోండి, ఈ రుద్రాక్ష వేసుకోండి, లేదా ఈ బలులు ఇవ్వండి, ఈ దానం చేయండి, ఇలాంటి అనేక క్రతువుల్ని, మాయల్ని, మంత్రాలని దేన్ని కూడా సాముద్రిక శాస్త్రం చెప్పదు. నిన్ను నువ్వు తెలుసుకో, నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకో, నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకో అని చెప్తుంది. అయితే ఇది ఇప్పుడు ఉండేటువంటి మోడర్న్ జనరేషన్ మేధావులందరూ కూడా గతం కంటే కూడా వేల సంవత్సరాల క్రితం ఈ శాస్త్రాలని రాసినటువంటి వాళ్ళకంటే కూడా ఇప్పుడుండేటువంటి ఈ నవీన కాలంలో 25-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఈ స్కిప్ చేయటం, ఈ సెల్ని చూడటం, యూట్యూబ్లో చూడటం, నెట్లో చూడటం చూసిన తర్వాత తమకు ఏమైనా కావాలనుకుంటే వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తీసేసుకోవటం, తమకు నచ్చితే దాన్ని అనుసరించేయటం, లేకపోతే దాని మీద ఒక కామెంట్ చేసేయటం. ఎందుకంటే ఆ మహానుభావులు ఎవరికి కూడా ఈ మీడియా జబ్బు అంటలేదు, వాళ్ళకి ఈ సమస్య ఎదురవ్వలేదు. ఎందుకంటే ఏదో కామెంట్ చేస్తారు, లేదా ఫోన్ చేసేసి వెంటనే చెప్పేయండి అనేటువంటి ఈ సమాజానికి నేను
ఈ నేను గ్రంథాలు రాశాను 2. ఎందుకంటే నాకు ఉండే నాలెడ్జ్, నేను పరిశోధన చేసినటువంటిది అన్ని ఆధారాలతో సహా, అంటే దీంట్లో నేను ఏ విషయాన్ని పెట్టినా ఆ విషయానికి తగినటువంటి ఆధారం ఎక్కడో చోట నేను పరిశీలించిన చేతుల్లో ఉండి ఉంటుంది. అది మా ఇంటి దగ్గరికి వస్తే నేను ఈ పుస్తకాల్లో రాసుకుంటూ ఉంటాను, దాంట్లో ఉంటుంది ఎక్కడో చోట. లేదా నేను నేర్చుకున్నటువంటి మా గురువులు, పెద్దలు, వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా నోట్ చేసుకుని దాన్ని అనేకసార్లు పరిశీలించి ఈ గ్రంథాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విధంగానే చెప్పడం జరుగుతుంది. అయితే ఏదో ఒక పాయింట్ ఇలా చెప్తున్నప్పుడు దాని మీద వెంటనే వాళ్ళకి కామెంట్ టైప్ చేయడం వచ్చు కదా అని చెప్పి అక్షరాలు కూడా స్పష్టంగా రాకుండా, తెలియకుండా ఏదో బూతులతోటి వాటితోటి పెట్టినటువంటి 1-2, ఎక్కువ అంటలేదు, నేను కొంచెం గమనించి మనస్తాపం చెంది ఎందుకు మనం ఇది చెప్తున్నాము చేస్తున్నాము అనేటువంటిది అనిపించి, అయితే దీనికి వివరణ ఇవ్వాలి కదా అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ కొన్ని విషయాలు సాముద్రిక శాస్త్రం గురించి, నేను నేర్చుకున్నటువంటి విధానం గురించి, మా పెద్దల గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి. ఎందుకంటే నేను ఈ గ్రంథాన్ని రాసినప్పుడు మా పెద్దనాన్నగారు ఏమన్నారంటే, ఆయన 1960లోనే ఈ సాముద్రిక శాస్త్రాన్ని అనేక మంది ప్రముఖులకి చెప్తూ ఉన్నారు. ఈ కామెంట్స్లో కొంతమంది ఏమన్నారు, మీరు ఇవి ఉదాహరణ చెప్తున్నారు కదా, మోడీ గారు లాంటి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే సినిమా యాక్టర్లు, ఈ పవన్ కళ్యాణ్, ఇలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పొచ్చు కదా అన్నారు. చెప్పకూడదు. ఎవరి యొక్క వ్యక్తిగత విషయాల్ని కూడా మనం ఈ సోషల్ మీడియాలో చెప్పకూడదు. అది ఉన్నతమైన వాళ్ళకు కావచ్చు, కొంత చిన్న చిన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరిదైనా సరే. నేను ఈ శాస్త్రాన్ని నేర్చుకునేటప్పుడు మా పెద్దనాన్నగారి ఇంట్లో 1965 ప్రాంతంలో నేను ఉన్నప్పుడు అక్కడ ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, దేశ ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అందరూ అటువంటి వాళ్ళతో ఆయన సాన్నిహిత్యం ఉండి వాళ్ళకి చెప్తూ, ఆయన ఇంటికి వచ్చినటువంటి వాడు సామాన్యులకు కూడా చెప్తూ ఉంటే, నేను ఆయన దగ్గర నేర్చుకునేటువంటి క్రమంలో నేను పరిశీలన చేయడం కోసం మాకు వీధిలో ఆ డ్రైనేజీ ఉండేది. అక్కడ నేను ఉండేటువంటి వీధులు గోల్డ్ షాపులు ఉండేవి. అక్కడ ఆ గోల్డ్ షాపులు ఉండేటువంటి చోట అక్కడ డ్రైనేజీని, ఆ దాంట్లో ఉండేటువంటి ఇసుకని తీసి పైకి నల్లగా బురద అసహ్యకరమైనది అది తీసి కడుగుతూ ఉండేవారు కొంతమంది. అక్కడ కడిగి చేటల్లోనూ వాళ్ళు మసికట్లు వాళ్ళు అనేవారు. ఎవరిని కించపరచకూడదు. నేను అటువంటి వాళ్ళ చేతులు కూడా అక్కడి నుంచి పరిశీలించడం మొదలుపెట్టాను. అంత అలాగే కొండల్లోకి, కోణల్లోకి వెళ్ళి అనేక దేశాలు, రాష్ట్రాల్లోకి వెళ్ళి అనేక మందిని పరిశీలించడం మొదలుపెట్టాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అయిపోద్ది. ఇదంతా బోరు కొడుతుంది. అది కాదు ముఖ్యంగా చెప్పాల్సింది. ఎందుకంటే నేను మా తాతగారు కొన్ని సందర్భాల్లో, కొన్ని సంవత్సరాలు నేను ఆయనతోటి కలిసి ఉన్నప్పుడు, ఆయన ఆయుర్వేద వైద్యులు. 1920లోనే గోపాల ఆయుర్వేద నిలయమని ఆయుర్వేద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని పెట్టారు. ఆయన పెట్టినప్పుడు ఆయన దగ్గర నేను ఉన్నప్పుడు బాల్యంలో వనౌషధ విజ్ఞానము, వస్తుగుణ ప్రకాశిక అనేటువంటి ఒక 2 గ్రంథాలను అక్కడ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, యోగరత్నాకరము, యోగ చింతామణి, ఇలా రకరకాలు. అంటే దీంట్లో వనౌషధ విజ్ఞానము అంటే ఆ గ్రంథంలో మనం అడవిలోనూ మన చుట్టుపక్కల ఉండేటువంటి మొక్కలు అన్నీ కూడా, ఆ మొక్కలు దేనికి పనికొస్తాయి, వాటి యొక్క సారం ఏమిటి, అలాగే వస్తుగుణ ప్రదీపికలో రకరకాల పదార్థాలు, ఆఖరికి జీలకర్ర, ఆవాల దగ్గర నుంచి, మెంతుల దగ్గర నుంచి మన చుట్టూ ఉండేటువంటి రకరకాల జిల్లేడు, ఉమ్మెత్త, పెన్నేరు,
కలబంద, ఇటువంటి అనేకమైనటువంటి ఈ మూలికల యొక్క లక్షణాలని, అంటే నేను ఇలా చెప్తూ పోతే కొన్ని వేల మూలికలు పేర్లు చెప్పగలను. ఇప్పుడు ఆయుర్వేద మందులు కొన్ని వందల మందులు తయారు చేసేటువంటి విధానం చెప్పగలను. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా ఈ పదార్థాలు, రసాయనిక పదార్థాలు ఇవన్నీ కూడా పాదరసము, గంధకము, ఇటువంటివన్నీ కూడా అబ్రకము, వాటి యొక్క లక్షణాలనే చెప్తుంది. అవి కాంబినేషన్స్ తోటి చేసినప్పుడు అద్భుతమైన ఔషధాల కింద తయారవుతాయి. ఈ సాముద్రిక శాస్త్రం కూడా నేను చెప్తున్నప్పుడు ఒక రేఖ గురించి, ఒక గుర్తు గురించి చెప్తుంటే ఆ కింద కామెంట్స్ పెడతారు కొంతమంది, ఇది ఇలా ఉంటుందా, అలా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి యొక్క సమగ్రమైనటువంటి ఈ జీవిత విశేషాలు చెప్పాలంటే అన్నిటినీ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో, వాటిలో హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఇది చాలా కష్టమైనటువంటి అంశము. కొంతమంది నాకు నేర్పుతారా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు వచ్చింది, ఇంకా నేను నేర్పలేను. అందుకని వారికి సజెస్ట్ చేసేది ఏమిటంటే, నేర్చుకునే వాళ్ళే కాదు, సామాన్యులు కూడా వస్తువుని ప్రతిదైపుగా అందరూ చదవచ్చుగా. అది మన ఇంట్లో ఉండే వస్తువులు ఎలా తయారవుతాయో, ఇది హ్యూమన్ సైకాలజీ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్, హ్యూమన్ ఫ్యూచర్ గురించి చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. దీంట్లో ఎంతవరకు కరెక్ట్గా ఉంది అనేటువంటిది మనం పరిశీలనలో తేలుతుంది. భవిష్యత్తు అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. జత నేను అప్పుడు అడిగినప్పుడు ఆ మందులు తయారు చేయడంలో అంటే ప్రతిదానికి ఎవిడెన్స్లు అడుగుతారు. ఇప్పుడు అంటే చెప్తున్నాను, ఇది శ్రీ గోపాల ఆయుర్వేద నిలయం ఈ కేటలాగు 1920 ప్రాంతంలో మా తాతగారు దీన్ని స్థాపించారు. దీంట్లో అనేక రకాలైనటువంటి మందులు తయారు చేసేవారు. దీంట్లో కొంతవరకు నేను డిగ్రీ చదివే వరకు కూడా నేను భాగస్వామినే, నేను తయారు చేసేవాడిని. 164 రకాలైనటువంటి మెడిసిన్స్ని తయారు చేసేవారు. అప్పుడు ఈ కాస్ట్ కూడా చూసారా, రూపాయి పావలా వీటి యొక్క అణాలు, తులాలు లెక్క ఇదంతా. ఇవి కాకుండా ఆయన అంటే దీంట్లో ఈ మందుల్లో ఎన్ని ఉంటాయి, రకరకాల భస్మాలు, కల్జి, వంట ఔషధాలు, కల్జి, రసాయనాలు, చూర్ణాలు, తైలాలు, లేహ్యాలు, ఘృతములు, ఇంకా ఇతర ఔషధాలు ఉంటాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది వాస్తవం అని చెప్పడానికి. ఆ రోజుల్లోనే అపూర్వమైన హస్త సాముద్రికం అని చెప్పేసి ప్రొఫెసర్ నరసింహారావు గారు, మా పెద్దనాన్నగారు, ఈయన దగ్గర నేను చిన్నప్పటి నుంచి చదువుకుని నేర్చుకున్నాను. ఈయన హస్త సాముద్రికాన్ని చెబుతూ ఒక కరపత్రాన్ని ఆ రోజుల్లో రిలీజ్ చేశారు. ఈ కరపత్రంలో అనేక మంది ఈ భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇలా ఇంతమందికి నేను చెప్పానని జయప్రకాష్ నారాయణ్, వినోబా భావే, టంగుటూరి, కామరాజు నాడార్, కళా వెంకట్రావు, ఎన్టీ రామారావు గారు మొత్తం అందరికీ కూడా చెప్పినని చెప్పి ఈయన దీంట్లో ఈ పేపర్ వేశారు. ఈ పేపర్ వేసినప్పుడు నేను అడిగాను ఆయన్ని, ఎందుకండి ఇవన్నీ వేయటం మీరు అని. అంటే ఆయన ఏమన్నారంటే, మనకి తెలియచెప్పాలి, మనం తెలియని వాళ్ళకి మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు మన గురించి పొగుడుకోకూడదు, కానీ మనకి తెలిసినటువంటి విషయాన్ని ముందుగా చెప్పాలనేవారు. బాగానే ఉందనుకున్నా. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు, ఈ అరచేతిలో అదృశ్యమని ఒక కరపత్రం వేసి దీంట్లో ఒక చక్కని విషయాన్ని రాశారు. విజ్ఞాన శాస్త్రములన్నిటిలోనూ మానవ జీవితమునకు మిక్కిలి ఉపయోగపడే శాస్త్రము సాముద్రిక శాస్త్రము. ప్రకృతి ఎందుగల 84 లక్షల జీవరాశులలోనూ ఒక్క మానవునికి మాత్రమే అరచేయగలదు. అందుచేతనే మానవుడు అద్భుతమైన మేధాశక్తిని కలిగి ఉన్నాడు. ప్రకృతిలో అతనికి అసాధ్యమైన కార్యము లేదు.
అదృష్టమంతా అరచేతి ఎందే గర్భితమై ఉన్నది. భావగర్భితమైన ఆ బ్రహ్మలిపిని తెలుపునదే సాముద్రిక శాస్త్రము. దృష్టికి గోచరించని ఊహకందని విషయములెన్నో అరచేతిలో ఇమిడి ఉన్నవి. ఆశ నిరాశలు, మానవమానములు, అదృష్టాదృష్టములు, జయాపజయములు, లాభనష్టములు మొదలగున ఎన్నో అరచేతిలో దాగి ఉన్నవి. మానవుడు తనకు కలుగు ఆకస్మిక అవాంతరాలను తన బుద్ధి బలముచే తప్పించుకొనగలడని, తనకు గల బలహీనతను అరికట్టుకొని మేధాశక్తితో తన శక్తి సామర్థ్యమును వృద్ధి చేసుకొని తన అదృష్ట నిర్మాత తానే కాగలడని శాస్త్ర సమ్మతమైన హస్త సాముద్రిక శాస్త్రము నిరూపించుచున్నది. ఇది విషయం. అంటే ఇక్కడ మానవుడు తనకు కలిగినటువంటి అదృష్టాన్ని వృద్ధి చేసుకోవటానికి, దురదృష్టాన్ని ఏ కోణంలో వచ్చిందో తెలుసుకుని దాన్ని నివారించుకోవటానికి ఇది చక్కని ఒక ఉపకరణంగా మనకి తెలుస్తుంది. అంతే తప్ప నీలో కలిగినటువంటి ఈ దురదృష్టానికి ఎవరి మీదో ఆధారపడి వాళ్ళని బ్రతిమాలి వాళ్ళ వెనకాల తిరిగి ఈ క్రతువులు చేశాను ఎక్కడా చెప్పలేదు. ఈయనే కాదు, ఏ సాముద్రిక శాస్త్రవేత్త సనాతన సాంప్రదాయ సాముద్రికంలోనూ ఈ మోడర్న్ సైన్స్ కీరో వంటి మహామేధావులు చెప్పినటువంటి ఎవరు చెప్పలేదు, నేను చెప్పను. అయితే నేను ఈ శాస్త్రం చెప్తున్నప్పుడు మొట్టమొదటగా ఆ ప్రారంభ దశలో చాలామంది క్రతువులు క్రియలు చేసేటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి, మీరు చెప్పండి వాళ్ళకి, మా చేత చేయిస్తాము, యంత్రాలు వేయిద్దాము, ఉంగరాలు పెడదాము, ఈ రుద్రాక్షలు ఇస్తాము, మీకు ఇస్తాము, మాకు ఇస్తే కమిషన్ ఇస్తామని అనేక మంది చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు నేను కనీసం బోర్డు కూడా పెట్టలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకనంటే మనం వాళ్ళని అందరినీ ఏదో తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను అది చేస్తాననేటువంటి సిద్ధాంతం కాదు నాది. నాకు తెలుసున్నది, నేను నేర్చుకున్నది గ్రంథస్థం చేయాలి. ఈ గ్రంథస్థం ఎందుకు చేయాలంటే నేను ఎప్పుడో 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం తయారైనటువంటి గ్రంథాలను నేను చదువుకున్నాను. అలాగే మా పెద్దనాన్నగారు కూడా ఒక గ్రంథం తయారు చేద్దామని ప్రయత్నం చేశారు. కాలం అనుకూలించగా ఆయన చేయలేదు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినటువంటి ఒక సూక్తిని చెప్పారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఆ సొమ్ముతో మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నారు. మంచి పుస్తకం అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివే సమయంలో రకరకాల పుస్తకాలు కూడా వచ్చేవి. అంటే డిటెక్టివ్ నవల్స్, ఇంకా ఇతర, అంటే ఇప్పుడు వీడియోలు వస్తున్నట్లు. అయితే అటువంటి నవల్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా, సామాజిక మాధ్యమాల్లో ఎవరినైనా తిడతా ఉంటే దానికి ఎక్కువ రేటింగ్ ఉంటుంది. మనకు ఉపయోగపడేటువంటి విషయం ఎవరైనా చెప్తూ ఉంటే తీసేయి అంటారు. అది కాదు. అందువలన నేను ఈ గ్రంథాన్ని తయారు చేసి ఎన్నో సంవత్సరాలు కృషి చేసి నేను చూసినటువంటి, అంటే మౌత్ టు మౌత్ ఎవరో చెప్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నాకు ఇంట్రెస్ట్ మీద కొన్ని విచిత్రమైన వింత అయినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే రోగులు, వృద్ధులు, కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళి వాళ్ళ చేతుల్లో ఏముందని చూసి వీలైతే ఫోటోలు తీసుకుని ప్రింట్లు తీసుకుని జాగ్రత్త చేసి దాంట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని దీంట్లో నిక్షిప్తం చేసి నేను గ్రంథస్థం చేశాను. అయితే మిగిలినటువంటి మన పూర్వీకులు చెప్పినటువంటి శాస్త్రానికి నేను చెప్పే విధానానికి డిఫరెన్స్ ఏమిటంటే, ఇప్పుడు మోడర్నైజ్డ్ ఈ సబ్జెక్టు మనం మనస్సుతోటి, బుద్ధితోటి, కర్మతోటి సంబంధం కలిగి ఉన్నాం కనుక వాటిని కూడా దీంట్లో చేర్చి ఆ తదుపరి అనుభవంతో మనం బుద్ధిని మనస్సును ఎలా మార్చుకోవచ్చు, మన కర్మను ఎలా సరిచేసుకోవచ్చు అనేటువంటి కోణంలో కూడా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ దీన్ని మనం తయారు చేస్తున్నప్పుడు ఇక్కడ నేను పరమాత్మను నమ్ముతాను, మా
పలివెల గ్రామంలో ఉండేటువంటి 700 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఈ దేవాలయం పెద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే అక్కడ దేవుడు అక్కడే ఉన్నాడు, మహిమలు చేస్తాడని కాదు, ఒక నమ్మకం. వీరు మా పెద్దనాన్నగారు, మా పెద్దమ్మగారు, వీరి ప్రాపకంలో నేను పెరిగాను. ఈయన స్వాతంత్ర సమరయోధులు. ఈయనకి స్వాతంత్ర సమరయోధులు కాంస్యపత్రం, ఈయనకి స్వాతంత్ర సమరయోధులు పెన్షన్ అన్నీ వచ్చేవి. ఈయన వైద్యులు. ఈయన నా జాతకాన్ని అంటే హస్త సాముద్రికాన్ని, నా లక్షణాలని పరిశీలించి నీకు ఈ శాస్త్రం వస్తుంది, నువ్వు చదువు, నేర్చుకో, అనేక మందిని పరిశీలించని చెప్పారు. ఆ తదుపరి నేను మా తల్లిదండ్రుల దగ్గర అక్కడ తల్లిదండ్రులకు జన్మించినా కొంతకాలమే ఉన్నా వీరి దగ్గర మాత్రం అన్నీ నేర్చుకుని ఈ శాస్త్రాన్ని అనేక మంది పెద్దల యొక్క పరిచయంతో ఈ గ్రంథంలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇంట్రడక్షన్ తోటి సహా మీరు చదివితే అంటే అసలు ఈ సాముద్రిక శాస్త్రం యొక్క ప్రాచుర్యం ఏంటి, ప్రయోజనం ఏమిటి, ఒక్కొక్కటి అందరికీ తెలియాలని. ఈ సాముద్రిక శాస్త్రానికి వైవాహిక జీవితానికి సంబంధం ఏమిటి, సాముద్రికంలో వృత్తి విద్యా వ్యాపకాలు మనం ఎలా తెలుసుకోవచ్చు, ముఖ్యంగా తాత్విక చింతన, పంచభూతాత్మకమైనటువంటిది ఈ శరీరము, పంచభూతాలు మన మీద. అయితే ఇక్కడ ఈ గ్రంథంలో ఓన్లీ చేతిలో ఉండేటువంటి వాటిని మనం చెప్తాము. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుని చెప్పాలి. అప్పుడు మనం శరీరము, మనస్సు, బుద్ధి ఇవి ఎలా ఉంటున్నాయి, మనకి బాల్యము, యవ్వనం, వృద్ధాప్యంలో మనం ఎలా ఉంటాము, ఈ దశలో ఏమిటి, వీటికి కారణం ఏమిటి, సత్వరజ తమో గుణాలు. ఈ గుణాల వల్లనే మనం కర్మల్ని చేస్తాము. అయితే వీటికి అనుగుణంగా మానసిక వ్యాపార ప్రాపంచిక భావాలు ఎలా ఉన్నాయి, ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మల్ని మనం ఎలాగ నిర్వర్తిస్తూ ఉంటాము. అసలు క్షేత్రం అంటే ఏమిటి, బీజం అంటే ఏమిటి అరచేతిలో. ఈ సాముద్రికంలో కల్పనలు, సర్దుబాట్లు ఉండవు. మన ఆలోచన ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. మన ఆలోచన సరి అయినప్పుడు, ఆచరణ సరిగా చేసినప్పుడు మనము ఇక్కడ వీటన్నిటినీ కూడా మనం తెలుసుకోగలము, సాధించగలము. ఈ సాముద్రిక శాస్త్రం స్త్రీ పురుష భేదాలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా నేను దీంట్లో పొందుపరిచి దీని ఒక క్రమ పద్ధతిలో ఏం చెప్తున్నాను. ఇది అరచేతి యొక్క ప్రథమ భాగంలో అరచేతి యొక్క ఈ పొందిక, వీటిని వంగుట, వివిధ హస్తాలు, అరచే వేళ్ళు, కొలతలు, భావాలు, ఎడమ చేతికి కుడి చేతికి తేడాలు ఏమిటి, అది ఒక భాగం. రెండో భాగంలో వేళ్ళు, వేళ్ల కణుపులు, పర్వాలు, వంగుట, ఖాళీలు, స్వభావము, కొనలు, వేళ గుర్తులు, ఈ గుర్తులు మన సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉన్నాయి, బొటన వేలు ఎలా ఉంటుంది, గోల్డ్ ఎలా ఉంటుంది. తృతీయ భాగంలో వివిధ రకాల అరచేతులు, అరచేతిలో గ్రహస్థానాలు, గుర్తింత ఫలితాలు, గ్రహస్థానం, వైవిధ్యం. గ్రహస్థానం అంటే ఏమిటి, ఈ చతుర్థ భాగంలో 9 గ్రహాలు అరచేతిలో ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్లేసులు ఎలా ఉంటాయి. 5వ భాగంలో రేఖల పరిశీలన, అన్ని రేఖలు. తర్వాత ఇవి ప్రధాన రేఖలు. 6వ భాగంలో చిన్న రేఖలు. 7వ భాగంలో గుర్తులు. 8వ భాగంలో నిజ జీవిత ఉదాహరణలు. తర్వాత అంటే ఈ శాస్త్రానికి అనుసంధానం అవుతూ కొన్ని ఇతర శాస్త్రాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే ఈ గ్రంథాన్ని నేను రాసినప్పుడు ఈ 50 సంవత్సరాల ఈ పరిచయాల్లో అనేక మంది ప్రముఖుల్ని ఈ గ్రంథంలోకి మిళితం చేశాం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళని కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు కదా అంటే ఇంక్లూడ్ అయ్యే ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా వారి యొక్క విషయాల్ని మనం ఎక్కడ వ్యక్తి చెప్పకూడదు, అది మర్యాద కాదు. దీంట్లో ఈ ప్రముఖులతో పాటు నేను ఇవన్నీ కూడా గమనించినటువంటి రేఖలు, గుర్తులు ఇవన్నీ
కొన్ని ఫోటోలు పెట్టడం వీలవుతుంది, కొన్ని ఫోటోలు కుదరదు. ఎంచేతనంటే ఇంతమందిని ఫోటోలు తీయటం అనేటువంటిది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకని వాటిని డ్రాయింగుల్లో వేసి వీటిలో చేర్చడం జరిగింది. నేను ఇందాక ఉదాహరణలో చెప్పాను మీకు. ఉదాహరణలో చెప్పినటువంటి అంశాలు ఏమిటంటే ఆయుర్వేద వైద్య శాస్త్రంలో రకరకాల పదార్థాల యొక్క లక్షణాలు చెప్తారు. అంతే తప్ప అవి దేనికది విడివిడిగా పనిచేయటం వేరు, వాటిని మళ్ళీ మనం కలిపినప్పుడు వాటి వచ్చే లక్షణాలు వేరు. అదేవిధంగా మన అరచేతిలో ఉండేటువంటి అనేక గుర్తుల్ని, రేఖల్ని మనం సమన్వయం చేస్తూ వాటి ఫలితాలని మనం సమన్వయం చేసుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి రిజల్ట్ని చెప్పగలుగుతాము. మనం ఎంతసేపు దీన్ని పరిశీలించకుండా ఫలితాలని ఆశిస్తూ ఉంటాము. ఒక మొక్కని పాతినప్పుడు అది ఎదిగి కొంత తర్వాత ఫలితాన్ని ఇస్తుంది. మనం వెంటనే ఫలితం కావాలంటే, భవిష్యత్తులో వెంటనే ఫలితం కావాలంటే వీలు కాదు. ఇంకా ఇలాగ మనం వీరందరి జీవితాల్లోనూ అనేక అంశాలను నేను ఖచ్చితంగా లెక్కగట్టి వీరికి చెప్పడం జరిగింది. వీరికి చెప్పడమే కాకుండా వీరి యొక్క అనుమతితోటి వీటిని ఈ గ్రంథంలో చేర్చడం జరిగింది. కానీ వారికి ఏం చెప్పాను నేను, ఏం జరిగింది అనేటువంటిది ఈ పాఠకులకి, నేర్చుకునే వాళ్ళకి కుతూహలం. దాంతో అడుగుతూ ఉంటారు, ఇది వీళ్ళందరికీ ఏం చెప్పానో చెప్పమని. కానీ అది చెప్పడానికి వీలు కాదు, అది రహస్యం. కొంతమంది వారి ఫోటోలు ఇవ్వలేనటువంటి వాళ్ళు వారి యొక్క అభినందనల్ని ఈ విధంగా తెలియజేశారు. ఇలాగ కొన్ని ఈ గ్రంథంలోనే కొంతమంది యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళది, అలాగే ఇది రాస్తున్నప్పుడు ఈ ఇంకా ఎవరైనా చదువుకోవాలనుకుంటే 26 గ్రంథాలను నేను ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ 26 గ్రంథాలని కూడా దీంట్లో నేను పేర్కొన్నాను. వీటిని కూడా మీరు వీటికి సపోర్ట్గా తెలుసుకోవచ్చు. ఇటువంటి ఈ గ్రంథాన్ని సామాన్యులు నేర్చుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు కొంతమంది అడిగారు నేర్పుతారా అని. నేను నేర్పడానికి ఇప్పుడు సాధ్యపడదు కనుక ఈ గ్రంథాలను మీరు తెలుసుకుని, నేను యూట్యూబ్ వచ్చింది కనుక యూట్యూబ్లో వీటిని అనేక విషయాలు ఈ కూలంకషంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా నెమ్మదిగా స్పష్టంగా ప్రతిదీ డ్రా చేస్తూ గీతలు చెప్పడం జరుగుతోంది. మీరు దాన్ని ఫాలో అవుతూ, దీనికి ముఖ్యంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి. దీనికి అంటే మీరు తెలుసుకుని చక్కగా ఇప్పుడు ఈ గ్రంథంలోకి వెళ్తే ఇది 2వ గ్రంథం, అది సాముద్రిక శాస్త్రం, అరచేతిలో జీవిత రహస్యాలు. దీంట్లో స్పష్టంగా మీ అరచేయి గురించి సవివరంగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ కొన్ని సమస్యల్ని గుర్తించినప్పుడు ఈ గ్రహస్థానాలు, రేఖలు వాటిని నివారించుకోవడానికి మన మనస్సుని ఎలాగా మనం మలుచుకోవచ్చు, దానికి క్రియలు ఇవి ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటివే. ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి చేత చేయించుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకునేటువంటివి కాదు. ఇలా చేస్తే కొంతవరకు మనకు ఉపశాంతి కలుగుతుంది. అంచేత చివరిగా ఇంకొక మాట చెప్పి ఇది ముగిస్తాను. ఏం చేతనంటే ఒక మహానుభావుడు సెయింట్ జర్మైన్ 1800లోనే ఒక వాక్యం రాశాడు. ఒక లైన్ గురించి చెప్తూ, I have to call your attention the fact that the measurements on the line of fate are modified by the length of the hand.
while measurements on the line of life are mostly influenced by the width of the hand. ఇక్కడ ఈయన చెప్పింది ఏంటంటే ఈ అదృష్ట రేఖని కొలుస్తున్నప్పుడు పొడవుతోటి, ఈ జీవిత రేఖని కొలుస్తున్నప్పుడు వెడల్పుతోటి మనం దాన్ని అనుసంధానం చేసి చూసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి అని ఇది ప్రాక్టికల్గా మనం ముందుకు వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. అటువంటి విషయాలను కూడా నేను దీంట్లో చెప్పడం జరిగింది. అంచేత ఇవన్నీ కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన కర్మగత అంశాలు. మన కర్మను మనం తెలుసుకోగలిగితే మనం కర్మను కొంతవరకు మార్చుకోవచ్చు, నియంత్రించుకోవచ్చు, మన భవిష్యత్తుని మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఈ అంశాలు తెలుసుకోవడానికి ఈ 2 పుస్తకాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. దీని ఖరీదు 2 కలిపి 1400, 1500 వరకు అవుతుంది పోస్టేజ్ తోటి. కానీ కావలసినటువంటి వాడికి ఈ ప్రింటింగ్ కాస్ట్ 1000 రూపాయలు అవుతుంది ఈ రెండింటికి. ఆ ప్రింటింగ్ కాస్ట్కే మీకు వీటిని ఇవ్వగలనని తెలియజేసుకుంటున్నాను. ఇది వ్యాపారం కాదు, నేను చేసేటువంటిది వ్యాపారం కాదు, మీడియాలోకి వచ్చాం కదా అని. అయితే వీక్షకులకి తెలియజెప్పేది ఏమిటంటే, మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చక్కగా మీకు వచ్చిన అనుమానాన్ని లేదా మీ చేతిలో ఉన్నటువంటి వాడిని తెలియచేయండి. మూఢనమ్మకం అని మాత్రం అనొద్దు. దీన్ని తెలియజేస్తున్నాము, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోయినా ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్తున్నాం. నన్ను నేను తెలుసుకోనండి, నాకు అవసరం లేదంటే మీ ఇష్టం. అది ఎవరి జీవితం గురించి వాళ్ళ చేతిలో ఉండేటువంటి అంశాన్ని తెలుసుకోండి. ఇదొక సాధన, సూచన తెలియజేస్తుంది అంతే. మనం వెళ్ళే రోడ్డు ఎలా ఉందో మనం తెలుసుకుంటే మన ప్రయాణాన్ని సుఖంగా జరుపుకోవచ్చు, ఆటంకాలని చక్కగా అధిగమించవచ్చు, లేదా ప్రమాదాలని ముందుగా పసిగట్టి మనం నియంత్రణలో ఉండొచ్చు. అది శాస్త్రం చెప్తుంది. నమస్కారం.